దేవుడు త్రిత్వమై ఉన్నాడు అనే విషయాన్ని నేర్చుకుంటున్నాం. అనేక సంవత్సరాల నుంచి దైవ త్రిత్వం గురించి బోధించబడుతూ ఉన్నది. అయినను సరే సాతాను అనేక మందిని కలవరపరుస్తూ అనేకమైన సందేహాలకు గురి చేస్తూ కొంతమందిని పెడద్రోవ పట్టించి దేవునిలో అవిశ్వాసము కలుగజేయడమో, దేవునిలో కలిగి ఉన్న విశ్వాసములో లోపాన్ని కలుగజేయడమో, ఇలాంటివి చేస్తూ గ్రహింపు లేకుండా చేయడం వలన విశ్వాసము పరిపూర్ణం కావడం లేదు. విశ్వాసము పరిపూర్ణం కావడం లేదని మాత్రమే కాదు, లోపము కలిగినదిగా కూడా ఉండిపోతుంది. కాబట్టి మనము పరిపూర్ణముగా ప్రభువును గురించి తెలుసుకున్నప్పుడే మన విశ్వాసం కూడా పరిపూర్ణంగా ఉంటుంది. అందునిమిత్తమై మనము ప్రభు యొక్క త్రిత్వం గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. మూలవాక్యముగా మనం యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం చూసుకుందాం. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడును కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ నున్నవాడను. ఇప్పుడు ప్రభువుగా యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అని వ్రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభుకి ఇష్టమైతే ఈ తక్కువ సమయంలోనే సంపూర్ణంగా మీకు త్రిత్వం గురించి అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ప్రభువుగా యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అనే మాటను మనం పూర్తిగా గమనించినట్లయితే ఒక వ్యక్తిని ఈ భూలోక రాజ్యమునకు పంపిస్తున్నారట. ఎవరు పంపిస్తున్నారు? ప్రభువుగా యెహోవా పంపుచున్నాడు. ఒక్కడే కాదు, ఆయన ఆత్మయు పంపుచున్నారు. ఇప్పుడు చూడండి, మీకు దీని గురించి చెప్పే ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఒక వ్యక్తిని ఒక షాప్కి పంపించాను అనుకోండి. నేనును నా ఆత్మయు ఇతరుని షాపుకి పంపించుచున్నాము అని అంటే ఏమైనా అర్థం ఉందా? నేనేంటి, నా ఆత్మ ఏంటి? ఇప్పుడు నేను పంపుతున్నాను, సరే, మరి నా ఆత్మ పంపడం ఏంటి? అంటే నాలో ఉన్న నా ఆత్మ సపరేట్గా పంపించాలా? కాదు కదా. అలా అర్థం చేసుకోలేం. నేను పంపుతున్నానంటే సరిపోతుంది. ప్రభువుకి యెహోవా పంపుచున్నాడు, సరిపోతుంది. ఆయన ఆత్మ వల్ల ఏంటి? ఆయన ఆత్మ, ఆయన లోపల ఉన్న ఆత్మ అని మీరు అంటున్నారు. చూడండి దేవుని బిడ్డలారా, ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు నేను నా సహోదరుడు ఇద్దరము ఈ వ్యక్తిని షాప్కి పంపిస్తున్నాం అని అంటే ఒక అర్థం ఉంది. అంతేకాని నేనే ఇదిగో నా శరీరము, నా ఆత్మ, నా ప్రాణము ఈ వ్యక్తిని షాపుకు పంపుతున్నాం అని అనొచ్చా? అలా అనకూడదు. అది పెద్ద అర్థవంతమైనది కాదు. నేను పంపుతున్నానంటే సరిపోతుంది. కానీ ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు నేను, నా పక్కనున్న ఈ సహోదరుడు కూడా అతన్ని షాపు పంపించాం అంటే సరిపోతుంది. ఎవరు పంపిస్తున్నారు, ఎవరిని పంపిస్తున్నారు ఏంటి అన్నది పై వచనంలో చూద్దాం. మనము అదే అధ్యాయం 48వ అధ్యాయంలోనే 12వ వచనం చదువుకుంటాం. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవి యొగ్గి వినుము. నేనే ఆయనను, నేను మొదటివాడను కడపటివాడను. నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేశాను. నేను వాటిని పిలువగా ఒక్కటి తప్పకుండా అవన్నీ నిలుచును. మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి. వాటిలో ఏది ఈ సంగతి తెలియచేయును? యెహోవా ప్రేమించేవాడు ఆయన చిత్త ప్రకారం బబులోనుకు చేయును. అతని బాహుబలము కల్దీయుల మీదకి వచ్చును. నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడును. నేనే అతనిని పిలిచితిని, నేనే అతనిని రప్పించితిని. అతని మార్గము తేజరిలను. నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడును కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడును. ఇప్పుడు ప్రభువుగా యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఎవరు మాట్లాడుతున్నారో ఆ వ్యక్తిని వాళ్ళు పంపించారట. మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు? ఏమని మాట్లాడుతున్నాడు? యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గి వినుము. ఎవరికి చెవియొగ్గి వినాలండి? ఈ మాట్లాడుతున్న వ్యక్తికి. ఈ మాట్లాడుతున్న వ్యక్తికి చెవియొగ్గాలి. ఎవరు చెవియొగ్గాలి? యాకోబు. ఆ యాకోబు ఎవరు? ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆ మార్చబడిన ఇశ్రాయేలు ఇతనికి చెవియొగ్గాలి. ఇంతకు ఇతనెవరు? చెబుతున్నాడు, నేనే ఆయనను. బాగా మీరు గమనించాలి. నేనే ఆయనను, నేను మొదటివాడను కడపటివాడను. మొదటివాడట, కడపటివాడట. ఈయనే ఆయనట. సరే, ఇంకా చూద్దాం. నా హస్తము భూమి పునాది వేసెను. బాగా గమనించండి. నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చేయి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేశాను. నేను వాటిని పిలువగా ఒక్కటి తప్పకుండా అవన్నీ నిలుచును. వచ్చి ఎదురుగా నిలబడతాయట ఆకాశము భూమి. ఎవరి ఎదుట ఆకాశము భూమి నిలబడతాయో, ఎవరి కుడి చేయి ఆకాశ వైశాల్యములను విశాలపరిచిందో, వ్యాపింపజేసిందో, ఎవరి కుడి చేయి భూమికి పునాది వేసిందో, ఎవరు యాకోబుని పేరు పెట్టి పిలిచారో, ఎవరు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చారో ఆ వ్యక్తి చెబుతున్నాడు, నన్ను ప్రభువుగా యెహోవాయు ఆయన ఆత్మయు ఇప్పుడు పంపుచున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక అర్థమవుతుందా? చాలామంది వాక్యమును
గ్రహించకపోయినా సరే బోధకులుగా ఉన్న కారణం చేత సాతాను చేతిలో వాడబడుతూ ఉంటారు. సాతాను చేతిలో వాడబడితే అది కీడే కానీ మేలు కాదు. ఏ వ్యక్తి అయినా సాతాను చేతిలో వాడబడకూడదు. సాతాను చేత ప్రేరేపించబడిన అభిషిక్తుడైన దావీదు సైతము కీడే చేశాడు కానీ ఇశ్రాయేలుకు మేలు చేయలేకపోయాడు. ఒక్కసారి ప్రేరేపించబడి ఉండవచ్చు, కానీ ఆ ఒక్కసారి కూడా కీడే జరిగింది. అనేక మంది చనిపోయారు. సుమారు 75,000 మంది చనిపోయారు తెగులు చేత, ప్రభువు చేత మొత్తబడి. ఎందుకు అలా జరిగింది? ఆ దావీదు గొప్ప అభిషిక్తుడైన రాజుగాను గొప్ప ప్రవక్తగాను ఉండి మల్టీ మినిస్ట్రీ చేశాడు. అతను అంటే ప్రవచించే పరిచర్య, సంగీత పరిచర్య, ఆరాధించే పరిచర్య, పాటలు వ్రాసే పరిచర్య, పరిపాలించే పరిచర్య, అనేక రకమైన పరిచర్య చేశాడు. అతను గొప్ప ప్రార్థనాపరుడు కదా. అయితే అంత గొప్ప సేవకుడు ఏమయ్యాడండి? సాతాను చేత ఒకసారి ప్రేరేపించబడ్డాడు. సాతాను చేత ప్రేరేపించబడినప్పుడు సైన్యమును లెక్క పెట్టమని చెప్పాడు. సైన్యమును లెక్క పెట్టకూడదు. ఎందుకంటే సైన్యం యొక్క బలమును నమ్ముకోకూడదు. సైన్యం యొక్క బలమును నమ్ముకుంటే వాడు అభిషిక్తుడైన ఆ రాజు ఓడిపోతాడు. ప్రభువుకి గుర్రముల బలములో, నరుల బలములో ఆనందం ఉండదు. అది వాక్యం చెప్తుంది. ఆయన బలములోనే ఆయన ఆనందిస్తాడు. ఆకాశమును సృష్టించిన ఆయన బలము, మహాకాశమును సృష్టించిన ఆయన బలము, పరలోక రాజ్యమును సృష్టించిన ఆయన బలము, ఆయన బలమును బట్టి ఆయన ఆనందించేవాడు. ఆయన బలమును పొందనపేక్షించు వారిలో ఆయన ఆనందిస్తాడు. కాబట్టి సాతాను చేత వాడబడిన ఒక్క క్షణమైనా సరే కీడే చేస్తారు కానీ మేలు చేయలేరు. అయితే సాతాను చేత ఎవరైనా వాడబడి ప్రసంగం చేస్తే వారు తప్పుదారి పట్టించేస్తారు, శ్రోతలని పెడద్రోవ పట్టిస్తారు. అటు విశ్వాసంలో లోపములు కలుగుతాయి. ప్రభువునే నమ్ముకుంటారు కానీ ప్రభువును నమ్మిన విశ్వాసంలో పరిపూర్ణత అయితే ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డ ఇక్కడ చెబుతున్నాడు, నేను యాకోబు నిన్ను పిలిచాను కదా, భూమిని సృష్టించాను, ఆకాశాన్ని సృష్టించాను, ఆది నుండి నేను ఉన్నవాడును, నేను మొదటివాడును కడపటివాడును, మొదటివాడును కడపటివాడునైన నన్ను, భూమిని ఆకాశమును సృష్టించిన నన్ను ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు ఇప్పుడు మీ యొద్దకు పంపుచున్నారు. ఎవరు పంపిస్తున్నారండి? యోహాను సువార్త చూడండి, ఆయన ఎవరు? 1వ అధ్యాయంలో మీరు చూస్తే గనక 1వ వచనం మీరు ఇలా చదువుతారు. మీకు అందరికీ బాగా కంఠతం అయిపోయి ఉంటుంది ఆ 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. వాక్యము ఆయన అట. వాక్యము ఒక వ్యక్తి. మీరు కావాలంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనంలో కూడా మీరు చదువుకోవచ్చు. దేవుని వాక్యము అను నామము అక్కడ వ్రాయబడి ఉన్నదట, ఆయన వస్త్రం మీద ఆయనకి పెట్టబడి ఉన్నదట. అందుకే ఆయన ఏమై ఉండెను? వాక్యమై ఉండెను. ఎక్కడ ఉన్నాడు? దేవుని యొద్ద. ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది, ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. అంటే ఏమర్థమవుతుంది మనకి? ఆయన దేవునితో ఉండెను, వర్డ్ వాజ్ విత్ గాడ్. ఆయన వాక్యమై ఉన్నాడు. వాక్యమై ఉన్నాడంటే మీరేమంటున్నారు? ఆయన ఒక వ్యక్తి అని తెలుసుకోవాలి. ఆయన వాక్యము అనే ఆయన అంటే ఆయన ఒక వ్యక్తి కదా. ఆ వ్యక్తి దేవునితో ఉన్నాడంట. అప్పుడు దేవునితో ఉండిన ఆ వ్యక్తి దేవుడై ఉన్నాడంట. అంటే దేవునితో పక్కనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు వాక్యము, ఆ వ్యక్తి దేవుడై ఉన్నాడు. అంటే గాడ్ వాజ్ బిసైడ్ గాడ్, గాడ్ వాజ్ సిట్టింగ్ బిసైడ్ గాడ్. అంటే దేవుని ప్రక్కన దేవుడు కూర్చొని ఉన్నాడు. అంటే ఈ ప్రక్కన ఉన్న ఈ వాక్యం అనే అతన్ని పంపించాడు. ఈ పక్కన ఉన్న ఈ వాక్యం అనే అతను ఎవరంటే భూమిని సృష్టించిన వ్యక్తి, ఆకాశమును సృష్టించిన వ్యక్తి, పరలోకమును సృష్టించిన వ్యక్తి, మానవులను సృష్టించిన వ్యక్తి, భూమిని సృష్టించిన వ్యక్తిని, ఆకాశమును సృష్టించిన వ్యక్తిని, యాకోబును పిలిచిన వ్యక్తిని, ఆది నుండి మానవులతో మాట్లాడుచున్న వ్యక్తిని, ప్రవక్తలను పంపించిన వ్యక్తిని, భూమి మీదకు సందేశములు పంపించిన వ్యక్తిని, ఆ వ్యక్తిని పంపాడంట. ఆ వ్యక్తిని పంపుతున్నాడంట. ఆ వ్యక్తిని ఎందుకు పంపుతున్నాడు? కారణం ఏంటి? ఒక పెద్ద కారణం ఉంది. ఆ వ్యక్తిని పంపడానికి ఉన్న పెద్ద కారణం ఏంటంటే మానవుల రక్షణ కొరకు. అంతకుముందు మానవుల రక్షణ కొరకు ఒక నిబంధన చేయబడింది. అది పాత నిబంధన. పాత నిబంధన అంటే ఏమిటి? పాత నిబంధన అంటే నరుని గోప్యాంగమునందు సున్నతి చేయాలి. అంటే చర్మము కట్ చేయాలి. చర్మం కట్ చేస్తే ఏమవుతుంది? మీరు ఆదికాండం 17వ అధ్యాయంలో చూసుకోవాలి. ఆదికాండం 17వ అధ్యాయం అంతా మీరు చదివితే 17-18 అధ్యాయాలు కూడా మీరు చదవచ్చు. చదివితే అబ్రహామా, నేను నీకు సంతానం కలుగు చేయాలంటే, వాగ్దానపూర్వకమైన సంతానం కలుగు చేయాలంటే నీకు నాకు మధ్య ఒక నిబంధన ఉండాలి. ఆ నిబంధన నీకు మాత్రమే కాదు, నీ ఇంట ఉన్న పురుషులందరూ కూడా నాతో కలిగి ఉండాలి. ఆ నిబంధన ఎవరికి ఉండదో వానికి రక్షణ ఉండదు. ఆ నిబంధన ఏంటంటే మీ మర్మాంగమందు, అంటే గోప్యాంగమందు, గోప్యం అంటే రహస్యము, మర్మము, పూర్వ చర్మము అంటే ఆ చర్మం కట్ చేసిన ప్రాబ్లం కాదు, మనిషి చనిపోడు, మనిషికి ఏమీ అవ్వదు.
కానీ రక్తం కారుతుంది. గోప్యాంగ చర్మము సున్నతి చేయబడాలి. ఒక వాడి అనే రాయి తీసుకొని కట్ చేయాలి. అప్పుడు మానవుని రక్తం కారుతుంది. దానితో చేసిన నిబంధనే పాత నిబంధన. పాత నిబంధన దేనితో చేయబడిందండి? నరుని రక్తముతో చేయబడింది. నరుని రక్తము లోపము కలిగినది కాబట్టి అది నరుని యొక్క పాపమును తీసివేయలేకపోతుంది. కాబట్టి ఆ స్థానములో, ఆ నిబంధన స్థానములో క్రొత్తగా ఇంకొక నిబంధన కొరకై తన కుమారుడు ఇక్కడికి రావాలి. తన కుమారుడు ఈ భూలోకమునకు ప్రవేశించాలంటే రక్తము కార్చుటకు ప్రవేశించాలి. రక్తము కార్చుటకు తన కుమారుడు ప్రవేశించాలంటే మహిమ శరీరము ధరించుకొని కాదు, మట్టి శరీరము ధరించుకొని రావాలి. మట్టి శరీరము ధరించుకొని ఆయన ఈ లోకమునకు వస్తున్నాడు, పంపబడుతున్నాడు. పంపినవాడు యెహోవా, పంపిన ఇంకొక వ్యక్తి ఆయన ఆత్మ. వారు పంపిస్తున్నారు. పంపబడుతున్న ఈ వ్యక్తి ఎవరంటే అతని అడ్రస్ చెప్తున్నాడు, ఇతని డిసిగ్నేషన్ చెప్తున్నాడు. ఇతను భూమిని నిర్మించిన వాడు, తన కుడి చేయితో ఆకాశములను విశాలపరిచిన వాడు, ఇతను యాకోబును పిలిచినవాడు. యాకోబుని పిలిచినవాడు, భూమిని ఆకాశమును సృష్టించినవాడు ఈ లోకములో ప్రవేశిస్తున్నాడు. ఈ లోకములో ప్రవేశించడానికి కారణం ఏంటి? ఆయనను ప్రభువుగా యెహోవా పంపుచున్నాడు. మీకు అర్థమవుతుందా? పంపిస్తున్న వ్యక్తి ఎవరో చెబుతున్నాడు. ఆ పంపబడుతున్న ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యములు ఏమిటో, అతని స్థితి ఏమిటో చెబుతున్నాడు. దేవుని ప్రియమైన కుమారుడా, సందేహ పడనవసరం లేనంత క్లియర్గా బైబిల్లో వ్రాయబడి ఉన్నా కూడా కొంతమందిని దుర్మార్గుడైన సాతాను వాడుకొని సందేహములు కలుగు చేశాడు. అయ్యో, ఆకాశమును భూమిని సృష్టించిన వ్యక్తి, అయ్యో భూమికి పునాదులు వేసిన వ్యక్తి అని ఇక్కడ రాయబడి ఉందే. యాకోబు ఆలకించు, ఇప్పుడు నన్ను పంపిస్తున్నారు అని ఆయన చెబుతున్నాడే. కాబట్టి ఆయన పంపుతున్నాడంటే ఇది త్రిత్వం అని అర్థం చేసుకోవాలి. ఈ మాత్రం బేసిక్ అండర్స్టాండింగ్ లేకుండా, ప్రాథమిక గ్రహింపు శక్తి లేకుండా అనేక మంది ఉపదేశమునకు వచ్చారు. వారి వలనే, వారి ఏ దేశం కావచ్చు, ఏ భాష కావచ్చు, వారి వలన సాతాను పని జరిగిందే కానీ దేవుని పని జరగలేదు. దేవుని పని విశ్వాసముతోనే ఉన్నది. విశ్వాసం అనేది చాలా గొప్పది. విశ్వాసం అనేది ప్రధానమైనది. రక్షణ కావాలన్న విశ్వాసమే ఆధారం, లేదంటే కృపావరములు కావాలన్న విశ్వాసమే ఆధారం, ఆత్మఫలములు ఫలించాలన్న విశ్వాసమే ఆధారం, విమోచన కలగాలన్నా, విడుదల కలగాలన్న విశ్వాసమే ఆధారం, దేవునికి ఇష్టముగా ఉండాలన్న, ఇష్టలు కావాలన్న విశ్వాసమే ఆధారం. ఏదైనా సరే మొట్టమొదట మానవుడికి కలగవలసినది విశ్వాసం. ఎందుకంటే మొట్టమొదట జరిగిన పొరపాటు అదే. మానవుడు విశ్వాసమును తృణీకరించి అవిశ్వాసమును ధరించుకున్నాడు. అదే ఏదైనా తోటలో జరిగింది. కాబట్టి దాన్ని తిరిగి రెస్టోరేషన్ చేయాలి, తిరిగి మరలా స్థిరపరచాలి, పునఃస్థితి స్థాపన చేయాలి. కాబట్టి దేవునికి కావాల్సింది ఏంటంటే మంచి విశ్వాసము. మంచి విశ్వాసము కావాలంటే కనుక మంచి ఉపదేశం కావాలి. వాక్యము మంచిగా చెబితే ఆ వాక్యము మంచి విశ్వాసాన్ని కలుగు చేస్తుంది. ఆ వాక్యము లోపం కలిగినదిగా, దేవుడిలో ఏదో తప్పు ఉన్నట్టుగా, కన్ఫ్యూజన్ ఉన్నట్టుగా, పొరపాటు ఉన్నట్టుగా ఆ వాక్యం ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ ఇంకా ముందుకు పోతే కనుక మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం కూడా మనం చూస్తాం. అక్కడ ఏమైనా ఉంది? మీరు చదవండి బైబిల్ తెరిచి. చదువుతున్నప్పుడు ఇలా గ్రహిస్తారు. మీరు సర్వలోకానికి నా సువార్తను ప్రకటించండి, ప్రకటించి వారిని నా శిష్యులుగా చేయండి. ఎలా శిష్యులుగా చేస్తారంటే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇవ్వండి అన్నాడు. చెబుతున్న వ్యక్తి ఎవరు? ఒక అపోస్తలుడు కాడు. చెబుతున్న వ్యక్తి ఒక ప్రవక్త కాడు. చెబుతున్న వ్యక్తి పునరుద్ధానము చెందిన యేసుక్రీస్తు ప్రభు. యేసు ప్రభు మీరు సర్వలోకమునకు వెళ్ళి నా నామములో బాప్తిసం ఇచ్చి వారిని శిష్యులుగా చేయండి అని చెప్పలేడా? కానీ ఆయన ఎందుకు కావలసి వచ్చి, కావాలని తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో అని చెప్తున్నాడు. నా నామములో, యేసు నామములో అంటే సరిపోదా? యేసు ప్రభు నామమే అన్ని నామముల కంటే పైనామము. అలా క్లియర్గా అలాగ రాసి పెట్టి ఉన్నాడు. అయితే ఎందుకు ఆయన ముగ్గురు గురించి చెప్తున్నాడు? దేవుని బిడ్డ అర్థం చేసుకో. నీవు కుమారుని చూస్తే తండ్రిని చూసినట్లే అని యోహాను సువార్త నిండా ఉంటుంది. కుమారుని చూచువాడు తండ్రిని చూచుచున్నాడు. అయితే తండ్రి గురించి ఇక్కడ ఎందుకు చెప్పాలి? దేవుని బిడ్డ అర్థం చేసుకోవాలి. యేసును ఆరాధించిన వాడు తండ్రిని ఆరాధించున్నట్టే, యేసును నమ్ముకున్నవాడు తండ్రిని నమ్ముకున్నట్టే. కుమారుని ముద్దు పెట్టుకునడి అంటే కుమారుని గౌరవించండి, ప్రేమించండి, లేకపోతే తండ్రికి కోపం కలుగుతుంది. అంటే కుమారుని రెస్పెక్ట్ చేయాలి. ఎందుకంటే కుమారుని వలన మనము కలిగి ఉన్నాం.
కుమారుని వలన భూమి కలిగి ఉన్నది, కుమారుని వలన ఆకాశము కలిగి ఉన్నది. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన అంటే ఆ వాక్యముగా ఉన్న ఆ కుమారుడు లేకుండా కలగలేదు. దేవుని బిడ్డ, ముందుకు వెళదాం. ఇంకా ఇక్కడతో అయిపోయిందా? యోబు గ్రంథం 33:4 ఈ మాట ఉంటుంది. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. దేవుని ఆత్మ నన్ను సృజించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థం చేసుకుంటున్నారా? యేసు క్రీస్తు దేవుని కుమారుడు. అక్కడ ఆది కాండములో మనం చూస్తే 2వ అధ్యాయం 7వ వచనంలో నేల మంటితో నరుని చేసి వారి నాసికారంధ్రములో ఊపిరిని ఊదాడు. అప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. అంటే ఒక శరీరం చేయాలి, అలాగే శరీరం చేసిన తర్వాత నరుని జీవాత్మగా చేయాలంటే ఊపిరి ఊదాలి. అయితే ఈ కార్యములు చేసిన వ్యక్తులు ఇద్దరు. అదే మీకు ఇప్పుడు చెప్పాలి. ఇక్కడ చెబుతున్నాడు, దేవుని ఆత్మ నన్ను సృజించనని చెబుతున్నాడు. దేవుని ఆత్మ నన్ను సృజించను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. దేవుని శ్వాసము అంటే దేవుని పరిశుద్ధాత్మ యోబుని సృష్టించాడట. బహుశా యోబు కాదు అని అనుకుంటే యోబుతో కూడా ఉన్న ఒక స్నేహితుడు ప్రవచిస్తున్న మాట అది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలన్నీ పుటం పెట్టబడినవి 7 మారులు, అవి కరిగి పొందిన వెండి అంత పవిత్రములు. దేవుని వాక్యములో ఒక పొల్ కూడా ఆకాశము కంటే భూమి కంటే చాలా స్థిరమైనది, స్టాండర్డ్ అయినది. కాబట్టి ఎప్పుడు కూడా పొరపాటుగా ఆలోచన చేయకూడదు. దేవుని ఆత్మను సృష్టించాడు అంటున్నాడు. దేవుని బిడ్డ, ఇది నీకు అర్థం కావాలంటే యేస్కేలు గ్రంథం 37వ అధ్యాయం 9వ వచనం చూడాలి. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చే హతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. చూసారా, ఇక్కడ ఎవరి మాట చెబుతున్నారు? ఈ లోయ, ఆ ఎముకలతో నిండిన లోయ, ఆ లోయ యొద్దకు ఆ ప్రభు అయిన యెహోవా ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఏం చేశాడంటే యేస్కేలు యొక్క ఆత్మను తీసుకుని వెళ్ళాడు. యేస్కేలు యొక్క ఆత్మ అక్కడ ఉండగా, నీవు ఈ ఎముకలు బ్రతుకుతాయని నమ్ముతున్నావా, తెలుసా నీకంటే, ప్రభు అది నీకే తెలుసు, నాకు తెలియదు అన్నప్పుడు, సరే ఈ ఎముకలు బ్రతకాలంటే నువ్వు ప్రవచించని చెప్పాడు. ఆ ఎముకలన్నీ ఇతను ప్రవచించినప్పుడే ఆ ఎముకలన్నీ ఎవరి ఎముకలు వాళ్ళకి, ఏ అవయవానికి ఉన్న ఎముకలు ఆ అవయవానికి అతుక్కొని ఆ ఎముకల మీద నరములు రావడం, మాంసం రావడం, చర్మం కప్పడం, శరీరములు తయారైపోవడం మనం పై వచనంలో చూస్తున్నాం. శరీరములు తయారైపోయిన తర్వాత పక్కన నిలబడి ఉన్న దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఓ యేస్కేల్ నరపుత్రుడా, నీవేం చేయాలంటే యెహోవా ఆత్మ వచ్చి, అంటే జీవాత్మ వచ్చి, యెహోవా ఆత్మనే యెహోవా ఊపిరని జీవాత్మని చెబుతూ ఉంటాం. జీవాత్మ వచ్చి వీరి మీద ఊపిరి విడిచేటట్లుగా నీవు ఇప్పుడు ప్రవచించాలి. మీకు అర్థమవుతుందా? పక్కన ఉన్నవాడు యెహోవా అయినప్పుడు ఆయన ఊదుకోవచ్చు కదా ఊపిరి. నేను వీటి మీద ఊపిరి ఊదాలని నువ్వు ప్రవచించవయ్యా అని చెప్పొచ్చు కదా. పక్కన ఉన్న వ్యక్తి చెబుతున్నాడు, ఆ యెహోవా చెబుతున్నాడు యేస్కేలుతో, ఊపిరి విడువమని జీవాత్మతో చెప్పు, జీవాత్మ వచ్చి ఊపిరి విడువము అని చెప్పు అని చెప్తున్నాడు. అంటే అర్థమేంటి? ఈ ఎముకలు అతుక్కునేటట్లుగా చేసిన ఈ యెహోవా జీవాత్మ వచ్చి ఊపిరి ఊదేటట్లుగా ఇంకొక వ్యక్తిని పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి నరుడు జీవాత్మ కావాలంటే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ అనే అతను ఊపిరి విడవాలి. కాబట్టి శరీరమును చేసినవాడు దేవుని కుమారుడు. శరీరమును చేసినవాడు ఎవరు? దేవుని కుమారుడు. కానీ ఆ శరీరములో ఊపిరి ఊది నరుని జీవాత్మగా చేసినవాడు, సృష్టించినవాడు ఎవరంటే పరిశుద్ధాత్మ. అందుకే యోబు గ్రంథంలో అక్కడ మనం చదివాము, యెహోవా ఆత్మ నన్ను సృష్టించెను అని చదివాం. దేవుని బిడ్డ, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ముగ్గురు ఉన్నారు సైడ్ బై సైడ్, ప్రక్క ప్రక్కనే. అయితే వారికి ఒక నియమం ఉన్నదేమో, ఆ నియమం మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే చివరగా మనకు ఒక మాట, చక్కని మాట అక్కడ ఉంటుంది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఇక్కడ ఏమైనా అర్థమవుతుందా? గ్రహిస్తున్నారా? నేను వెళ్ళిపోతే మీకు ప్రయోజనకరము అని అంటున్నాడు యేసు ప్రభు. నేను వెళ్ళిపోతే మీకు ప్రయోజనమా? నీవు ఈ లోకానికి వస్తే లోకానికి రక్షణ కలుగుతుంది, అది ప్రయోజనకరం. కానీ ఇప్పుడు ఆ రక్షకుడే అంటున్నాడు, నేను వెళ్ళిపోతేనే మీకు ప్రయోజనకరం. ఎందుకంటే నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ యొద్దకు రాడు, సత్యస్వరూపి అయిన ఆత్మ మీ దగ్గరకు రాడు. నేను వెళితే ఆయనను పంపిస్తాను. నేను వెళ్ళి మరి ఇంకొక వేషం వేసుకొని వస్తాను, ఆత్మలాగా వస్తాను, అప్పుడు మీలో ఉంటాను అన్నాడా? కానీ కల్పితం, అనేక మంది సేవకులు కల్పితం చేస్తూ ఉన్నారు, అనేక మంది బోధకులు కల్పితం చేస్తూ ఉన్నారు. ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని తెలుసుకోవాలి. యేసు ప్రభువు అబద్ధము చెప్పజాలడు, ఏ అబద్ధమును యేసు ప్రభుకి సంబంధించినది కాదు.
నేను వెళ్ళి ఆయనను పంపిస్తాను అని చెబుతున్నాడు. ఎవరికైనా చెవుడు ఉంటే అట అర్థం కాదట. యెషయా గ్రంథంలో ఈ మాట ఉంటుంది, 42వ అధ్యాయం మీరు చదువుకుంటే కనుక, నా సేవకుడు తప్ప, నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు, ఎవడు గుడ్డివాడు? వాడే చెవిటివాడు, వాడే గుడ్డివాడు అంటున్నాడు. కాబట్టి చెవిటివాడైతే తప్ప అర్థం చేసుకోలేడు, ఇంకెవరైనా అర్థం చేసుకుంటారు. ఓకే, ఇక్కడ ఏమని చెబుతున్నాడంటే, ఆయన రాకపోతే మీకు ప్రయోజనం ఉండదు, నేను వెళితేనే ఆయన వస్తాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు సేవ ఎవరు చేయాలి? కొంత ఆయన చేశాడు, ఆ రక్షకుడు. ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా, ఆయన మరణం ద్వారా కార్చబడిన రక్తము, శిలువ యజ్ఞం ద్వారా కార్చబడిన రక్తము రక్షణ కార్యం చేస్తుంది. కానీ ఆ రక్షణ సంపూర్తి చేయాలన్నా, ఆ రక్షణ కార్యం మనలో జరిగించాలన్నా ఒక వ్యక్తి ఇక్కడికి రావాలి. ఆయన పాపమును గూర్చి, తీర్పును గూర్చి, నీతిని గూర్చి లోకమును ఒప్పింప చేయకపోతే ఎవడికి రక్షణ కలగదు. యేసు రక్తం ఉన్నా సరే, యేసు రక్తములో మనం కడగబడాలంటే ఆయన ఒప్పింప చేయాలి. ఎవరు? సత్యస్వరూపి అయిన ఆత్మ, పరిశుద్ధాత్మ. కాబట్టి సృష్టిని చేసేటప్పుడు మనిషిని తయారు చేయడానికి కానీ, సేవ చేయడానికి కానీ పరిశుద్ధాత్మ అనే ఇంకొక వ్యక్తికి ప్రయారిటీ ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. ఎవరు ప్రయారిటీ ఇస్తున్నారు? నీవా? మీ నాన్నగారా? నేనా? మా తాతగారా? కాదే, యేసు ప్రభువే ఆకాశమును భూమిని సృష్టించానని చెబుతున్నా యేసు ప్రభువే ఆ వ్యక్తికి ప్రయారిటీ ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎంతమందిని తెలుసుకుంటున్నాం? అందుకే చెప్పాడు, ఈ పరిశుద్ధాత్మ, ప్రభువు యెహోవా, వీళ్ళు ఇద్దరు భూమి ఆకాశంలో సృష్టికర్తనైన నన్ను మీ దగ్గరకు పంపించారు అని చెబుతున్నాడు. ఎంత సులువుగా అర్థం చేసుకోవడానికి దేవుని వాక్యం ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ సహాయం, అభిషేకం లేకుండా, నడిపింపు లేకుండా ప్రసంగం చేసిన సేవకుల ద్వారా మీరు కన్ఫ్యూజన్లో ఉంటే ఇప్పుడు మీరు ఆ సందేహం నుంచి విడుదల పొందారని, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నదని నేను నమ్ముతున్నాను. మనందరము క్షమాభివృద్ధి పొంది ఇంకా అనేకుల కొరకు క్షమాభివృద్ధికరంగా ఈ సందేశం ఉండేటట్లుగా ప్రార్థన చేసుకుందాం.